దుద్దిల్ల శ్రీధర్ మూడోట్లు ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు ఈ సమాజాన్ని అణచివేస్తూ ఈ సమాజాన్ని తొక్కిపెడుతూ ఎవరు మాట్లాడితే వాళ్ళని జైలుపాలు చేస్తూ రాజ్యమేలుతున్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న మంత్రిని అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఏదో ఒక విధ్వంసం. ఇవాళ మంత్రిలో పోలీస్ రాజ్యం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం, దుద్దిల్ల శ్రీధర్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నది. ఈ రాజ్యాంగం నడుస్తలేదు. ఇవాళ దొంగ రాహుల్ గాంధీని అడుగుతున్నా, ఈ మంత్రికి వచ్చి నువ్వు జవాబు చెప్పాలి. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నావు. మొన్న నీ కర్ణాటక ముఖ్యమంత్రి టీకే శివకుమార్ దీన్ని పట్టుకొనే ప్రమాణ స్వీకారం చేసిండు. మీరు దీన్ని వంచి అవమానపరిచి చేతిలో పట్టుకున్నందుకు సిగ్గుపడండి మీరంతా. దుద్దిల్ల శ్రీధర్, నువ్వెన్ని కేసులు పెట్టినా, గతంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ జోకర్ తమ్ముడు నువ్వు కలిసి మా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించినా నిన్ను వదిలిపెట్టినాం బిడ్డ. ఆ రోజు నీకు అడుగులకు మదుగులు తిన పోలీసును కూడా వదిలిపెట్టినాం. కానీ ఇప్పుడు రాబో రోజులలో నువ్వేళ మా పూదర్ సతిని రాత్రి 2 గంటలకు పట్టుకొచ్చినావు కదా, నిన్ను హైదరాబాద్ బొక్కలో చాక్కున్న నిన్ను నీ జోకర్ తమ్ముడిని నీకు ఇవాళ వంటగాగుతున్న పోలీసులని వదిలిపెట్టని సందర్భంగా హెచ్చరిస్తాను. దుద్దిల్ల శ్రీధర్, నీ రాజ్యాంగం ఎక్కువ రోజులు నడవది. ఖచ్చితంగా ఇంకెక్కువ 2.5 సంవత్సరాలు. ఆ 2.5 సంవత్సరాల తర్వాత ఇదే రోడ్డు మీద నీ భార్య, నీ తల్లి కూడా ఈ రోడ్డు మీదకి వచ్చి ఏడ్చే రోజులను తీసుకొస్తాం. నీకు మా తల్లులు, మా భార్యలు, మా అక్క చెల్లెలు ఏడుస్తుంటే నీకు ఈ మట్టి సంబంధం లేదు, నీకు ఈ పేగు సంబంధం లేదు. నువ్వు ఓటు సంబంధంతో ఇక్కడ మా వాళ్ళను మాతోటే తగులాటలు పెట్టించింది. గౌన్లోళ్లకు కాపోళ్ళకి ఎవరికి వాళ్లకు తగులాటలు పెట్టించి నువ్వు హైదరాబాద్లో మంటగాగుతున్నావు బిడ్డ. నీ జోకర్ తమ్ముని నేను తీసుకురాక తప్పదు. ఖచ్చితంగా దుద్దిల్ల శ్రీధర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. రామగుండం పోలీసులు హెచ్చరించినాం, అయినా మార్పు వస్తలేదు. ఇవాళ సిపి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ రామగుండం ఎస్ఐ సిఐలు ఎవరో మాట్లాడుతున్నారు, సిపిని కల్పిస్తా అంటున్నారు. నేను అంటున్న బిడ్డ, మీరు ఎంతమందిని జైలుకు పంపిస్తారు అంతమందిని జైలుకు పంపించండి. బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఆషామాషిగా లేదు. మేము దలుచుకుంటే మీ పోలీస్ స్టేషన్లు సరిపోవు, మేము జైలు బరో కార్యక్రమం పెడితే అని హెచ్చరిస్తున్నాను నేను పోలీసుని కూడా. రామగుండం సిపి అవమానపడాలి. మీరు ఐపీఎస్ ఆఫీసర్ అనే గురుత్వం తెచ్చుకోవాలి. మీరు ఏదో ఎస్ఐ నుంచి మీరు ప్రమోట్ అయిన వ్యక్తి కాదు. ఐపీఎస్ ఆఫీసర్లు అంటే రాజ్యాంగం రక్షించబడాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం రక్షించబడాలి. కానీ ఈ రామగుండంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నా కూడా అవమానపడతా ఉన్నది రాజ్యాంగం అంటే. మీ యూనిఫామ్కి అవమానం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఏ ముఖం పెట్టుకుంటారు? 2వ జడ్జి ఈ అరెస్టు చెల్లదని రిటర్న్ పంపించిన అవమానపడండి పోలీసులు. మీ కాకి దుస్తులు వేసుకునే నైతిక విలువ హక్కు లేదు మీకు అని నేను ఇవాళ హెచ్చరిస్తున్నా. ఇవాళ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఈ చనిపోయిన ఆయన తమ్ముడు ఏం మాట్లాడి నిన్న? విషయం చెప్పండి, అది వినపడతలేదు.